హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏం గణేష్, అందరికీ నమస్తే. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మనం కోటికి వెళ్తున్నాం. కోటికి ఎందుకంటే మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం కోటిని, అండ్ కొన్ని ఐటమ్స్ కూడా మనం తీసుకోవాలి కోటిలో. సో ఐటమ్స్ తీసుకొని మీకు అక్కడే రివీల్ చేస్తా ఏం ఐటమ్స్ చేస్తున్నా అని. అండ్ మనతో పాటు మల్లికార్జున్ వస్తుండు. మల్లికార్జున్ కూడా కొంచెం షాపింగ్ చేస్తాడు. అండ్ ఈరోజు మొత్తం స్పాన్సర్ వీడే. ఇంకా కోటికి ఎందుకంటే కోటిలో ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు దొరుకుతాయి. అండ్ చిన్న ఐటమ్ నుంచి గాజు నుంచి టాప్ కెమెరా, స్పూన్స్ అన్నీ అక్కడ మాకు చీప్ ఐటమ్స్ చీప్ రేట్లో దొరుకుతాయి. క్వాలిటీ కూడా చీప్లో ఉంటుంది. బట్ అక్కడికి వెళ్తే మనకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. మనకు కొన్ని రోజులు వాడినాక అదే పోతుంది అనుకో, ఎలా పోతాయి. బట్ మనకు వాడిన అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు నచ్చిన ఐటమ్స్ దొరుకుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దొరికితే మంచిదే, అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వెళ్ళాలి. సో ఫైనల్గా అమీర్పేట్కి వచ్చినాం. అండ్ అమీర్పేట్ నుంచి మనం ఎల్బీ నగర్కి వెళ్ళాలి. అంటే ఎల్బీ నగర్ రూట్లో వెళ్తే మనం ఉస్మానియా మెట్రో స్టేషన్ కాడ దిగుతాం. సో అక్కడ నుంచి మనం కోటి దగ్గరనే. అక్కడ నుంచి సో ఈ లైన్ ఉందా, ఈ లైన్ నుంచి అటు వెళ్ళొద్దు, వెళ్తే మాత్రం చెక్ చేస్తారు. అండ్ ఇంకొక 4 minutesలో మెట్రో వస్తుంది. ఇంతకుముందు చెప్పా కదా, లైక్ మనకు నార్మల్ డేస్లో సండేస్కి తేడా ఏంటంటే, మనకు సండే ఎట్లా అంటే 10 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది. అదే నార్మల్ డేస్లో 5 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం? వాట్ ఎందుకోసం? మా ఫ్రెండ్స్ కలవడానికి. అండ్ మనం ఫైనల్గా మనం కోటి బస్ స్టాండ్లో ఉన్నాం. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం కోటిలోకి ర్యాండమ్గా వెళ్తాం ఎక్కడన్నా షాప్లోకి. అండ్ ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉంటుంది ర్యాండమ్గా చూద్దాం. మనం ఎక్కడ ప్లాన్ చేసేది ఏం లేదు, ఎక్కడ ఏం అడిగేది లేదు. జస్ట్గా వెళ్ళిపోయి మనకి ఎక్కడ ఏం రేట్స్ ఉన్నాయి, ఏం అందరు నన్ను చూస్తారు, నాకు కొంచెం భయం అవుతుంది. ఓకే, నచ్చిపోతుంది అదంతా. అండ్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనకు. అండ్ ప్రతి ఒక్క ఐటెంని మనం కవర్ చేసేటట్లు చూసుకుందాం. అండ్ ఇప్పుడు సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. ఈ ఏరియాలో మనకు ఆల్ క్లాత్స్ అండ్ వాచెస్ అన్ని చిల్లర ఐటమ్స్ అనుకో, షూస్ కానీ చిల్లర ఐటమ్స్. ఎందుకంటే మనం అన్ని తక్కువ రేట్లో దొరుకుతాయి మనకు. చీప్ 200కి షర్ట్, 100కి పాయింట్, 150కి పాయింట్, సో అలా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ గ్యాజెట్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో మనం ఏమైనా క్లాత్ తీసుకున్నాం, మనకు ఫిట్టింగ్ సరిపోలేదంటే, అండ్ ఈ సుల్తాన్ బాద్ మెట్రో స్టేషన్ ఉందని చెప్పాను కదా, సో అక్కడనే ఇక్కడ చిన్న సందు ఉంటుంది. అండ్ ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చు మనం. అంటే ఫిట్టింగ్స్ వగేరా ఇక్కడికి వచ్చినాక ఈ నియర్ బై ఎక్కడ మీకు టైలరింగ్ షాప్ దొరికాయి, ఇది ఒకటే ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి మీరు ఫిట్టింగ్స్ వగేరా చేసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. కోటి అంటే మ్యాక్సిమం క్లాత్స్, నీకు ఎలాంటి బట్ట కావాలంటే అలాంటి దొరుకుతాయి. నీకు ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో మీకు క్లాత్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇది అదిదాస్ మార్కెట్. సో ఇక్కడ మనకు అన్ని ఎలక్ట్రికల్ గ్యాజెట్ దొరుకుతాయి అన్నమాట. సో నేను వచ్చింది కూడా ఏదైనా ఒక మైక్ తీసుకుందామని వచ్చిన. చూద్దాం ఇక్కడ మనకు మంచి షాప్లో ఏదైనా మనకి మైక్ దొరికిందంటే ఇక్కడనే మనం మైక్ తీసేసుకుంటాం. ఆన్లైన్లో చూసినా బట్ అది డెలివరీ టైం అనేది చాలా డీలే చూపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఈ అదిదాస్ మార్కెట్లో ఖచ్చితంగా మనకు మైక్ దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. అండ్ ఇంతకుముందు కూడా చూసారు మీరు, సౌండ్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్స్ కానీ ఎలక్ట్రికల్ కెమెరాకి సంబంధించినవి కానీ అన్ని ఐటమ్స్ మాకు దొరుకుతాయి. సో గైస్, మనం అదిదాస్ మార్కెట్లో మనకు లింక్ ఫోటో అండ్ వీడియో గూడ్స్ షాప్కి వచ్చేసినాం. సో ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, A to Z కెమెరాకి సంబంధించినవి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా ఐటమ్స్ అన్నివి. అండ్ మనం ఇలా లోపలికి వెళ్ళిపోయినామంటే మనకు డ్రోన్స్ అంటాం కదా, సో A to Z డ్రోన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ప్లస్ డ్రోన్స్ దొరుకుతాయి. అండ్ మెయిన్గా మనకు DJI సంబంధించిన డ్రోన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. సో మీకు రిఫరెన్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ షాప్ నేమ్ కూడా. ఫైనల్గా మనం మైక్ తీసేసుకున్నాం డిజిటెక్లో. అండ్ మనకి ఇది వచ్చేసి 4000 పడ్డది నియర్. అండ్ మనం ఏ షాప్లో తీసుకున్నామంటే లింక్ ఫోటో అండ్ వీడియో గూడ్స్లో తీసుకున్నాం. సో మనకి ఏమనే మైక్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి. అండ్ మనం మొత్తం మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా అదే కనెక్ట్ చేసుకోవాలనేది.
సో ఇవన్నీ మనకు ఐటమ్స్ ఇందులో వస్తున్నాయి. అండ్ ఒక రిసీవర్ ఉంది, 2 మైక్స్ ఉన్నాయి, అండ్ ఇవన్నీ కొన్ని వైర్స్ ఉన్నాయి, కొన్ని హెడ్ ఫోన్స్ లాగా అన్నట్టు. మనం ఏమైనా బయట నాయిస్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇవి ఇస్తున్నాయి. అండ్ చార్జర్ అండ్ మొబైల్ కనెక్ట్ చేసేందుకు ఈ రిసీవర్కి ఇస్తున్నారు. ఒకసారి కనెక్ట్ చేసి మనం ఒకసారి నాయిస్ క్యాన్సిల్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది. అండ్ ఇప్పుడు నేను మైక్ ఆన్ చేశాను, మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫ్యాన్ సౌండ్ ఉంది, అటు సైడ్ కూడా ఫ్యాన్ సౌండ్ ఉంది. అండ్ మీకు వాయిస్ అనేది క్లియర్ గా వస్తుందో లేదో మీకు కరెక్ట్ గా తెలుస్తున్నట్టుంది. అండ్ ఒకసారి మనం ఆఫ్ చేసి కూడా చూద్దాం ఎలా డిఫరెన్స్ ఉంది అనేది. సో ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ డిజేబుల్లో ఉంది, అంటే లైక్ ఆన్ చేయలేదు. అండ్ ఇప్పుడు మీకు బయట వేరియేషన్ అనేది మీకు అర్థమవుతున్నట్టుంది, చూసుకోవచ్చు ఎంత నాయిస్ ఉంది అనేది అది. సో దీనివల్ల ఎట్లా అంటే మనం బయట సైడ్ వెళ్ళినా కూడా అండ్ రోడ్ సైడ్ బ్లాగింగ్ చేస్తున్నప్పుడు కూడా క్లియర్ వాయిస్ అనేది మనకు ఈ మైక్ నుంచి మనకు లభిస్తుంది. అండ్ మీరు ఒకవేళ కొత్తగా బ్లాగింగ్ స్టార్టింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీకు ఖచ్చితంగా కావాల్సిన ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అన్ని ఇక్కడ తీసుకోండి. అండ్ మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. నాకు చాలా వరకు రీజనబుల్ ప్రైస్లోనే నాకు ఈ మైక్ ఇచ్చారు. అండ్ మీకు కూడా బాగుంటుంది అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు ఈ షాప్ ఎలా ఉంటుంది అని అర్థం కాదు. సో మీకు ఏ ఐటమ్స్ కావాలని ఇక్కడ వచ్చి తీసుకోండి. సో మేము ఇప్పుడు కోటిలో మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాం. సో ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మైక్ చెక్ చేస్తున్నాం ఎలా ఉందనేది. సో మీకు క్లియర్ వాయిస్ అనేది వినబడుతుందో లేదో మీకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు. అండ్ కొద్దిసేపు మనం మైక్ విషయం పక్కన పెడదాం. అండ్ ఇక్కడ మనకు సుల్తాన్ బజార్ ఉంటుంది. ఈ సుల్తాన్ బజార్లో లేడీస్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి, లైక్ షూస్, బట్టలు అండ్ ఎవ్రీథింగ్. కమ్మలు గాడికించి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ మీద చాలా వరకు తగ్గింపు ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ 150కి టాప్స్. అండ్ అమ్మాయిలకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది. అండ్ చాలా వరకు అమ్మాయిలు ఇక్కడనే ఉంటారు. అండ్ లైక్ వాళ్ళ షాపింగ్స్ గంటలు గంటలు ఇక్కడనే చేయడానికి కారణం ఇదే, ఎందుకంటే చాలా చీప్ రేట్లో మనకు ఇక్కడ ఐటమ్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి కాబట్టి. అండ్ మన మైక్ కూడా ఇక్కడ మనకు ఎక్కువ నాయిస్ ఉంటుంది కాబట్టి మన మైక్ కూడా టెస్టింగ్ కూడా ఈజీ అయిపోయింది. అండ్ మనకు ఈ ఏరియా అనేది చాలా అనుకూలమైన ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం మైక్ తీసుకున్నాం, ఇప్పుడే మైక్ ద్వారా బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంత నాయిస్ డిటెక్ట్ అవుతుంది, ఎంత నాయిస్ క్యాన్సిల్ అవుతుంది దాన్ని బట్టి మనం ఈ మైక్ని ఎట్లా వాడాలో మనకు ఐడియా వస్తుంది అన్నమాట. ప్రైజెస్ చెప్తుండే మనకు. అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయంట. ఎంత 250 రూపీస్. ఓకే. ఇక్కడ పోటీలు ఎట్లా అంటే మీకు చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు అన్ని చెప్పులు దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి. అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ హియర్. 300 నుంచి స్టార్ట్, నార్మల్ రేట్లు ఇవన్నీ. ఇదే నువ్వు షాప్ లో కొనాలనుకోతే మినిమం 500, 600, 800, 1000, 1500 అట్లా ఉంటాయి. పిల్లలకి సంబంధించిన బట్టలు ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ అన్నకు అడిగి మనకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. హాయ్ అన్న, శివానా నా పేరు. ఇది మన హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్ గల్లీలో ఉంటుంది అన్న. చిన్నపిల్లలకి 2 months బేబీ నుంచి 8 months బేబీ వరకు డైలీ వేర్ టాప్స్ కానీ, పాయింట్స్ కానీ, షార్ట్స్ కానీ ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్ లో ఉంటాయి, క్వాలిటీ బెస్ట్ ఉంటాయి అన్న. అండ్ ఇక్కడ మాక్సిమం మనకు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఈ ఏరియాలో మొత్తం అమ్మాయిలకు సంబంధించిన బట్టలు ఎక్కువగా ఉంటాయి మనకు. అండ్ మేబీ అబ్బాయిలకు దొరుకుతాయి, బట్ మాక్సిమం మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో. అండ్ అండ్ ఈ ఏరియాలో మనం చాలా ఓపిక ఉంటేనే ఈ ఏరియాకి రావాలి, ఎందుకంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మనకు పేషెన్స్ లేవనుకో గొడవలు అయిపోతాయి. అంటే కోటి అనేది మీకు ఏమనిపిస్తుంది అంటే కోటి అనేది చీప్ అనిపిస్తుంది, బట్ ఇక రియాలిటీకి వచ్చేసి ఏముంటుంది అంటే మీకు ఎంత చీప్ ప్రైస్ ఉంటుంది అంటే అంత అసలు ప్రైజ్ అది మీకు చీప్ ప్రైస్ అని మీకు అనిపిస్తుంది. బట్ అండ్ ఇక్కడ మనకు తిరగాలంటే ఫస్ట్ మనకు హిందీ వచ్చి ఉండాలి. మెయిన్ హిందీ వస్తేనే మనం తిరగలుగుతాం. అండ్ మాక్సిమం ఇక్కడ వచ్చిన కస్టమర్స్ ఎక్కువగా హిందీలోనే మాట్లాడతారు. అండ్ ఇక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారు. మెయిన్ గా ఈ సుల్తాన్ బజార్ కి ఈ పేరు ఎట్లా వచ్చిందంటే మనకు ప్రీవియస్ గా నిజాంలు ఈ ఏరియాని మొత్తం రూల్ చేస్తుండే కదా. సో నిజాం వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి షాపింగ్ చేయడానికి వాళ్ళ ఐటమ్స్ లైక్ గాజులు కానీ, చీరలు కానీ అన్ని ఐటమ్స్ ఒకే ప్లేస్ లో దొరకాలని చెప్పేసి ఒక మార్కెట్ ఒక క్రియేట్ చేశారు. సో అలాంటి ప్లేసే ఇది అన్నమాట. సో ఇక్కడ మనకు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఐటమ్స్ ఫర్ ఉమెన్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. మనం కోటిలో ఇప్పటి వరకు మనకు సుల్తాన్ బజార్ చూసినాం కదా, ఆ బజార్ లో మొత్తం మనకు చీరలు కానీ అండ్ బట్టలు కానీ అన్ని అక్కడ దొరికినాయి కదా. సో ఈ ఏరియా మొత్తం బుక్స్ అన్నమాట. మనకి ఏ బుక్, పెన్సిల్, పెన్ను ఏది దొరకాలన్నా ఈ ఏరియా మొత్తం అన్ని దొరుకుతాయి మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని షాప్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఇక్కడ షాప్కి వెళ్దాం, ఒక షాప్ కి. సో ఒక షాప్కి వెళ్దాం, అక్కడ షాప్కి వెళ్ళి మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయని కనుక్కుందాం.
చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఏమని చెప్తున్నారు అంటే మనకి ఇంటర్ నుంచి 10th అన్ని ఐటమ్స్ అన్ని బుక్స్ దొరుకుతాయి అని చెప్తున్నారు. అండ్ అలానే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ కూడా ఈ ఏరియాలో దొరుకుతాయి అని చెప్తారు. అండ్ మనకు ఏమన్నా డిస్కౌంట్ కావాలంటే కూడా 40-50% డిస్కౌంట్ కూడా దొరుకుతాయి అని చెప్తారు. ఫ్యూచర్ బుక్ పాయింట్ అంట. అండ్ మీకు ఒకవేళ నచ్చితే ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకోండి. And 50% ఆఫ్ ఒకవేళ వాళ్ళు ఇస్తేనా మనం కొంటే ఒకవేళ పాత బుక్స్ ఇవ్వాలన్నా కొనుక్కోవాలన్నా 50% ఆఫ్ ఉందంట. అండ్ మీరు బాగా ఫోకస్ గా చదివే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు. సో నాకు సంబంధించిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాం. సో నేను ఫస్ట్ టైం కోటికి వచ్చినప్పుడు సాక్స్లు తీసుకుందామని వచ్చిన. సో ఫస్ట్ ప్రైస్ అంటే ఇది 100 రూపీస్ అని చెప్పారు. ఫస్ట్ టైం తీసుకోలేదు. సెకండ్ టైం మా ఫ్రెండ్ తో కోటికి వచ్చిన ఇదే సాక్స్ నేను 30 రూపీస్ తీసుకున్నా. ఇన్ని 3 pairs 3 జతలు 30 రూపీస్ తీసుకున్నా. 10 రూపాయలతో జత పడి. సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీకు ప్రైజెస్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అన్నది ఏమని చెప్తుండో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ప్రైజెస్ ఎంత అన్న 350. సో ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే 200 లో మనకు ఒక బ్యాగ్ దొరుకుతుంది. స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఏదైనా సరే. అండ్ పెద్ద బ్యాగ్ కావాలంటే పెద్ద బ్యాగ్ 400, 350. సో 350 లో మనకు పెద్ద బ్యాగ్ దొరుకుతుంది, లగేజ్ బ్యాగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రైజెస్ అనేది స్టార్టింగ్ ఒక ప్రైస్ చెప్తారు, ఎండింగ్ ఒక ప్రైస్. అంటే మనకి ఎంత బేరం ఆడితే అంత మనకు ఎఫెక్టివ్ ఐటమ్ దొరుకుతుంది అన్నమాట. 200 రూపీస్ ప్రైస్ బ్యాగ్ చాలా బాగుంది. అండ్ 200 పెట్టచ్చు ఒక బ్యాగ్ కి. సో మనకు పక్కనే మనకు గాగుల్ షాప్ ఉంది చిన్నగా. అండ్ వీటి మనకు చూసుకోవచ్చు ఎంత లుక్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ వీటి ప్రైస్ ఒకసారి అన్ననే అడిగి తెలుసుకుందాం. ఒకసారి ప్రైజెస్ చెప్పండి అన్న. జాఫర్ కాటియా మోడల్ అన్న ఆన్లైన్ లో ఇది 550, 450 ఉంటుంది. మన దగ్గర 100 రూపీస్. 100 రూపీస్ 500 రూపీస్ 550 రూపీస్ మోడల్. ఇది హైకి మెటల్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. 100 రూపీస్ ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర. సో మనకు కోటిలో బట్టలు, ఇక జ్యువెలరీ ఎంత ఫేమస్, షూస్ కూడా, చెప్పులు కూడా అంతే ఫేమస్. నాకు చాలా చీప్ ప్రైస్ లో దొరుకుతాయి. అండ్ వన్ ఆఫ్ ద షాప్ కి వచ్చినాం. అక్కడికి వెళ్ళి అన్నకు జెన్యూన్ గా అడుగుదాం ఎంత ప్రైజెస్ ఉంటాయి అనేది ఏంటనేది. అండ్ లోపలికి వెళ్దాం. బేసిక్ మన దగ్గర 100 రూపీస్ తో స్టార్ట్ అయితే అన్న. 100 కి తీసుకుంటే ఒక 500-600-700 దాకా దొరుకుతుంది. ఎట్లా తీసుకుంటే అట్లా. షూస్ స్లీపర్స్ అన్న. స్లీపర్స్ షూస్ కావాలంటే అంటే మినిమం ఒక 300 తో స్టార్ట్ అవుతాయి. 300 రూపీస్ లో షూస్ దొరుకుతాయి అంటే అది మంచి విషయమే. 300 కి వెళ్ళి ఒక 1000-1200 దాకా మంచి బ్రాండ్స్ దొరుకుతుంది. అండ్ ఇంకేమున్నాయన్న మీ షాప్ లో? మన దగ్గర కోలాపూరి అదైతే లైక్ ట్రెడిషనల్ వేర్ ఉంటాయి కదా, అది దొరుకుతాయి. ఇంకా ఫార్మల్స్ దొరుకుతాయి, క్యాషువల్స్ దొరుకుతాయి. ఎట్లా లైక్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది అట్లా అన్ని దొరుకుతాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి మనకు ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి అన్నమాట షూస్ లోనే. అండ్ ఒకసారి మీ షాప్ కూడా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ రో మొత్తం అలానే ఉంది. మనకు బట్టలు కానీ ఏం కానీ లైక్ షూస్ కానీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే మెట్రో ఉందని చెప్పాం కదా ఇంతకు ముందు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో. సో దానికి అపోజిట్ లోనే ఉంది. సో ఇది మొత్తం కోటి అన్నమాట. అండ్ ఇక్కడ వెళ్తే బేగం బజార్, అంటే ఇది స్టేట్ ఉంది కదా, అది బేగం బజార్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఆల్ ఎట్లా అంటే మసాలాలు అన్ని అక్కడ దొరుకుతాయి మనకు బేగం బజార్ లో. ఈ వీడియోని ఇక్కడ వరకు ఆప్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.